మన యొక్క ప్రవర్తన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, మెయిన్గా మీడియాలో 2-3 రాశారు మా మీద. వాళ్ళకి ఒకటే ఇందాక అన్నట్టు ఒక్కసారి మీరు రిఫ్లెక్ట్ చేయండి దయచేసి. అట్లా ఇప్పుడు మేము క్రియేట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజర్స్ లేవా, ఎందుకు అది మీకు ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అదే చెప్తున్నాను, మీ రేటింగ్ కావాలి, మీ 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 సర్వైవల్స్ చూసుకోవాలి, ఇబ్బందులు ఉంటాయి. కానీ యూ సెలెక్ట్ దో సార్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కడైతే మీకు ఆ యొక్క మీ బిజినెస్ సపోర్ట్స్ ఏం కావాలో అవి చేసుకోండి. కానీ ఇండివిజువల్ పర్సనాలిటీని ఇవన్నీ చేసుకుంటా పోతే ఈవెంచువల్గా వ్యవస్థని మనం దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి రాతలు మానుకోవాలని చెప్పేసి, ఇలాంటి ఆలోచన విధానాలకు స్వచ్ఛ చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. బీజేపీ రిక్వైర్డ్ రాష్ట్ర ఎంపీస్ ఆల్రెడీ జాయిన్ రాజీనామా చేశారు. మీరు చెప్తారా, నన్ను మాట్లాడను. మీరు ఒక్కటే చెప్తున్నా, అదే చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడికక్కడ ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ సెల్ఫిష్ ఐడియాస్ చూసుకుంటున్నారు. నేను అదే చెప్పింది ఇప్పటిదాకా. ఇప్పుడు నేను స్ట్రాంగ్ ఉండాలి అనుకోవటం తప్పులేదు, కానీ నేను స్ట్రాంగ్ ఉండాలి, మీరందరూ పోవాలి, మిమ్మల్ని తొక్కేయాలి అనేది అనుకోవటమే రాంగ్. నేను గట్టిగా ఉండాలా, నా అపోజిషన్ గట్టిగా నేను గట్టి ఉంటా, నేను ఇంకా చాలా జాగ్రత్తగా తెలివితేటలతో గట్టిగా ఉంటాను. సో వ్యవస్థలో మనం అందరం కూడా అట్లా రావాలి. మంచి కాంపిటీషన్ ఉండాలా, మంచి విషయాల మీద సపోర్టివ్గా ఉండాలా. ఎక్కడైనా మా నాయకుడు అయితే మా పార్టీ తరఫు నుంచి అలాంటి డైరెక్షన్సే ఉన్నాయి. నేషనల్ ఇంట్రెస్ట్, స్టేట్ ఇంట్రెస్ట్ ప్రయారిటీ, పర్సనల్ ఇంట్రెస్ట్ సెకండరీ అనేటట్టు తీసుకొచ్చారు ఆయన. అలా అని చెప్పి నేను మళ్ళీ ఒకటి రెండు అన్ని 100 అన్నీ కరెక్ట్గా చేయలేకపోవచ్చు. 1-2 అయినా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉంటాయి. మనమేం దేవుళ్ళం కాదు కదా అన్ని 100 కరెక్ట్ చేసేయటానికి. దేవుళ్ళే చేయలేకపోయినారు. సో కాబట్టి మనము బిగ్ పిక్చర్లో వెళ్ళాలి. మెజారిటీ మనం దేనికోసం, వ్యవస్థలను ఏ విధంగా మనము సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనే దాంట్లో. ఓకే. సో ఖచ్చితంగా మీకు చెప్తేనే నాకు నా పర్సనల్ గోల్స్ని పార్టీ కోసము ఆర్ రాజకీయ వ్యవస్థ కోసము నేను డైల్యూట్ చేయనీయకూడదు. ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మమ్మల్ని కూడా నేను మీకు చెప్పాను కదా, అన్ని పార్టీల వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అంటే గౌరవంగా మీరు రాండి మా పార్టీకి, మీరు వచ్చేదంటే మేము ఇదే అన్న చెప్పినట్టు. సో ఇది తప్పు. మేము ఈరోజు మమ్మల్ని ఒక పార్టీ మమ్మల్ని నామినేట్ చేసి మమ్మల్ని ఒక బాధ్యులుగా మమ్మల్ని పంపించింది కాబట్టి మేము ఆ ప్రజలకి, ఆ పార్టీకి మేము బాధ్యులమై ఉండాలని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.